చందమామ. ఒకప్పుడు రాత్రిపూట ఆకాశంలో చూసే మురిసిపోయే అందమైన గోళం. కానీ ఇప్పుడు ప్రపంచ శక్తివంతమైన దేశాల మధ్య అతిపెద్ద యుద్ధ రంగాలుగా మారింది ఈ చందమామ. కొన్ని దశాబ్దాల క్రితం చంద్రుడి మీద కాలు మోపి రావడమే గొప్ప విజయం. కానీ ఇప్పుడు కథ మారింది. అక్కడికి వెళ్ళి తిరిగి రావడం కాదు, చందమామపై ఏకంగా మనుషులు నివసించే శాశ్వత సైనిక శాస్త్రీయ స్థావరాలు నిర్మించడమే లక్ష్యంగా అంతరిక్ష పరిశోధనలు వేగవంతమయ్యాయి. ఈ సూపర్ పవర్స్ రేసులో భారత్ అడుగుపెట్టడంతో ప్రపంచ సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మహాసంగ్రామానికి ప్రధాన కారణం చంద్రుడి దక్షిణ ధ్రువం. అక్కడ అపారమైన మంచు రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నీటి నుంచి తాగునీరు మాత్రమే కాకుండా హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులను వేరు చేసి రాకెట్ ఇంధనంగా మార్చుకోవచ్చు. అంటే భవిష్యత్తులో అంగారకుడి వంటి ఇతర గ్రహాలకు వెళ్లే రోదసీ నౌకలకు చందమామ ఒక పెట్రోల్ బంకులా ఉపయోగపడుతుంది. అందుకే దక్షిణ ధ్రువాన్ని ఆక్రమించడానికి అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో ప్రధానంగా రెండు పెద్ద కూటములు తలపడుతున్నాయి. ఒకవైపు అమెరికా నాయకత్వంలోని ఆర్టమిస్ కూటమి ఉంది. మరోవైపు అమెరికాకు పోటీగా చైనా, రష్యాలు కలిసి ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరుతో సొంత స్థావరం ఏర్పాటు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. చైనా ఇప్పటికే చంద్రుడి వెనక వైపు నుండి మట్టి నమూనాలను తెచ్చి తన సాంకేతిక ప్రతిభను నిరూపించుకుంది. 2030 నాటికి తన వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని వేగంగా అడుగులు వేస్తుంది. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాసాకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తోడ్పాటు అత్యంత కీలకంగా మారింది. చంద్రయాన్ 3 ద్వారా దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ప్రపంచ రికార్డును సృష్టించింది. తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతం చేయడంలో ఇస్రోది ప్రత్యేక శైలి. అందుకే నాసా భారత్తో చేతులు కలిపింది. చంద్రుడిపై మనుషులను దించేందుకు అక్కడ స్థావరాలు కట్టడానికి ఇస్రో అందించే సమాచారం, సాంకేతికత అత్యవసరమని నాసా భావిస్తోంది. భారత్ కూడా తన స్వతంత్ర ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఆర్టమిస్ ఒప్పందంలో భాగస్వామిగా ఉంటూనే చంద్రయాన్ 4 ద్వారా చంద్రుడిపై మట్టి నమూనాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించి 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చందమామపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రరాజ్యాల పోటీ మధ్య భారత్ తన ప్రతిభతో అంతరిక్ష సూపర్ పవర్గా ఎదుగుతున్న తీరు విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మరి ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.